ఇప్పుడే మా ఊరు శివాలయం వీడియో తీయటం అయిపోయింది. ఆ శివాలయానికి సంబంధించినటువంటి చరిత్ర కూడా కొద్దిగా తెలుసుకొని అది కూడా యాడ్ చేసి పెడతాను. వేల్పూర్కి సంబంధించి హై స్కూల్ తీసి అప్లోడ్ చేశాను. ఇప్పుడు విలేజ్ కూడా కొద్దిగా చూపించి మొత్తం కలిపి మై విలేజ్ వేల్పూర్ అని పెట్టేసి అప్లోడ్ చేస్తాను. ఈ దేవస్థానం వచ్చేసరికి చెన్నకేశవ అండ్ ఆంజనేయ స్వామి వార్ల దేవస్థానం. చెన్నకేశవ మరియు ఆంజనేయ స్వామి దేవస్థానం ఇది మా వేల్పూర్ విలేజ్లో ఉంది. మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం. ఎంత ఆహ్లాదకరంగా ఉన్నది. చుట్టూ కొండ కూడా ఉన్నది. ఆయన పూజారట్టు ఉంది. ఎవరు ఏందని అడిగారు. మనం స్పీడ్గా తీసుకొని వెళ్ళిపోదాం. ఇవ్వండి నిమ్మ తోటలు. గుడిమటికి మీ కెమెరాలో అందంగా కానొస్తుందని నేను అనుకుంటున్నాను. చూడండి ఇట్లా ప్రతిదానికి పాదులు తీశారు వాటర్ పట్టడానికి. ఇవ్వండి ఇక ఇట్లాగా మనం పైకి ఎక్కాలి. పురావస్తు శాఖ వాళ్ళు వేసిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసిన బోర్డు ఉంది. ఫస్ట్ అది చూద్దాం, తర్వాత లోపలికి వెళ్దాం. ఇవ్వండి ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి. మామూలుగా అయితే ఇట్లా వెళ్ళాలి, కాకపోతే అందరూ అటువైపు వెళ్తున్నారు. ఇవ్వండి ఇదేం లేదు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వేసిన బోర్డు అంతే. ప్రాచీన కట్టడాలు కాబట్టి దీన్ని ధ్వంసం చేయొద్దని రాశారు. సరే ఇక్కడ ఏమని రాసిందో చూద్దాం. భద్రపరిచిన ప్రాచీన కట్టడం అంట. ఈ ప్రాచీన కట్టడం పురావస్తు శాఖ 1950 కిందకు వచ్చింది. సేమ్ ఈ రెండు బోర్డులు ఒకటే, కాకపోతే వేరు టైంలో వేసినట్టున్నారు. ఇవ్వండి ఇవి ఇక్కడ మెట్లు. ఇవి మెట్లు. వేల్పూరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. చూడండి ఇది ఒక మండపం లాగా. చూడడానికి వచ్చా. ఇది దేవస్థానం. సరే అమ్మా, ఇవ్వండి ఇదంతా కూడా దేవస్థానం. ముందు లోపల చూద్దాము, ఎందుకంటే ఇప్పుడే క్లోజ్ చేసే టైం అయింది. దర్శనం చేసుకుని వెళ్దాం. గుడి గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసా? తెలీదా? ఇదిగోండి మా ఓన్ విలేజ్లో దేవస్థానం. ఎంతో ప్రాచీనమైన దేవస్థానం. సరే చూసావా? తెలీదంట. అమ్మా ఆలయానికి కమిటీ ఉందా? అర్థమైందిలేండి. కొద్దిగా అవతలకి వెళ్ళండి అయితే. ఈ ఊరే కానీ చీరాల్లో ఉంటున్నా. ఈ అంటే లోపల వస్తున్నాను చుట్టూ తీసేసుకోండి. సరేనమ్మా, చుట్టూ తిరిగి తీసేసి వచ్చేస్తా. పైన చూడండి పూర్తిగా సున్నపు రాతితో చేసింది. ఇదంతా కూడా మా సొంతూరు వేల్పూరు. ఇక్కడే పుట్టి పెరిగాము. ఈ గుడిని చూపించడం చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఏం చదువుతున్నా కూడా నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ఇక్కడ టైం లేదు. టైం అయిపోయిన తర్వాత వచ్చాము. నేను చూసిన మోటుపల్లి వాటన్నిటికన్నా కూడా మా ఊర్లో గుడి చాలా పురాతనమే అని నేను అనుకుంటున్నాను. అంతేకాదు చూడడానికి కూడా చాలా బాగుంది. చుట్టూ రాయి కూడా చూడండి అంత పురాతనం, మనకు రాయిని బట్టి అర్థమైపోతుంది కదా. ఇగో గుడి చూసేసాము. ఇంకా గుడి చుట్టూ ఉన్న బ్యూటీ చూడండి అసలు ఎంత అందంగా ఉందో. గుడి చుట్టూ చక్కగా చెట్లు పొదలు, ఎన్నో రకరకాల చెట్లు. అటువైపు ఉదయం వచ్చుంటే బాగుండిద్దని, ఉదయం వస్తే బాగుండని అన్నారు. కాకపోతే పండగ కాబట్టి ఈ కొన్ని రోజులు
నాకు కుదరలేదు రావడానికి. ఇది ఇంతకుముందు చూపించాను. ఇదిగోండి కిందకి దిగేటప్పుడు ఇంకా బాగా కానొస్తుంది. కెమెరా షేక్ అవ్వచ్చు కానీ తప్పదు, మనకు అసలు టైమే లేదు. వాళ్ళు ఏదో నా మాత్రం తీసుకొని వెళ్ళిపోండి అన్నారు అంతే. ఇది మా వేల్పూర్లో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మరియు ఆంజనేయ స్వామి, చెన్నకేశ్వర స్వామి దేవస్థానాలు ఇవి. వీటికి ఎంతో పురాతన చరిత్ర ఉంది. ఇంతటితో సమాప్తం.